హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించేది మా అత్తగారి స్పెషల్ రెసిపీ కమ్మనైన నూపిండి ములక్కాయ కూర. తినే అన్నం మొత్తం ఈ ఒక్క కూరతో తినేస్తారు, అంత రుచిగా ఉంటుంది ఈ కూర. మరి మొదలెడదామా? ముందుగా ఒక కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులో 3 మీడియం సైజు ఉల్లిపాయలను ఇలా దారాల్లాగా కట్ చేసి వేయాలన్నమాట. వీటిని ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 2 నుంచి 3 నిమిషాల పాటు వేగనివ్వాలి. చూడండి, ఉల్లిపాయలు ఇలా కాస్త వేగిన తర్వాత 2 పెద్ద సైజు ములక్కాయలను కట్ చేసి వేసుకోవాలి. చిన్నవి అయితే 3 ములక్కాయలు వేయచ్చు. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేయాలి. వీటిని ఒకసారి కలుపుకుని ములక్కాయలను ఉడకనివ్వాలి. ఇందులో 150 ml నీళ్లు పోసి మళ్ళీ ఒకసారి కలుపుకుని దీనిపై మూత పెట్టి ములక్కాయలను ఉడకనివ్వాలి. ఈ కూర చేయడానికి గ్రేవీ ముఖ్యం, అదే కూరకు అసలైన టేస్ట్. దానికోసం 2 టేబుల్ స్పూన్ల బియ్యం, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు తీసుకోవాలి. వీటిని ఒక అరగంట సేపు నీళ్ళలో నానబెట్టాలి. నేను ముందుగానే వీటిని నీళ్ళలో నానబెట్టుకుని ఉంచాను. ఒక మిక్సర్ జార్లోకి 1.5 ఇంచ్ అల్లం ముక్క కట్ చేసి తీసుకున్నాను. 10 పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, 10 పచ్చిమిరపకాయలు. ఇవి కారం లేని మిరపకాయలు, కారం ఉన్నవి అయితే 6 లేదా 7 సరిపోతాయి. 1 స్పూను ఉప్పు వేసి గ్రైండ్ చేయాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత నానబెట్టిన నువ్వులు ఇంకా బియ్యం ఆ నీళ్లతోనే కలిపి బాగా మెత్తగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ములక్కాయను ఒకసారి కలుపుకొని ములక్కాయ ఉడికిందో లేదో చూసుకోవాలి. చూడండి, ములక్కాయ చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులో ఇందాక తయారు చేసిన పేస్ట్ను వేయాలి. ఆ తర్వాత మళ్ళీ 150 ml నీళ్లు పోయాలి. నీళ్లు పోసాక బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంచి కూరను ఒక 2 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. 2 నిమిషాలు ఉడికితే చాలు, ఇక మళ్ళీ దీనిపైన మూత పెట్టాల్సిన అవసరం లేదు. కూర ఉడికేంత వరకు ములక్కాయలను చితక్కుండా కొంచెం కలుపుకోవాలి. ఈ కూర రుచికి రుచే కాదు, చాలా హెల్దీ కూడా. ములక్కాయ షుగర్ను కంట్రోల్ చేస్తుంది. పీచు పదార్థం కూడా చాలా ఎక్కువ ఉంటుంది. నువ్వుల్లో ఐరన్ ఇంకా కాల్షియం ఎక్కువ ఉంటుంది. ఈ కూర గట్టిగా కాకుండా కొంచెం గ్రేవీలాగా ఉంటే బాగుంటుంది. ఒకవేళ గట్టి పడితే నీళ్లు ఇంకా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, 2 మినిట్స్ తర్వాత ఇలా బబుల్స్ వస్తే కూర ఉడికినట్టే. ఇప్పుడు తాలింపు కోసం 2 స్పూన్ల ఆయిల్ వేసి 1/2 స్పూన్ చాయ్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి ఆ తర్వాత 2 ఎండుమిర్చి కూడా వేసి వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత చివరిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. కరివేపాకు వేగిన తర్వాత తాలింపుని కూరలో వేసి కలుపుకోవాలి. ఇంతే, ములక్కాయ నూపిండి కూర రెడీ. దీన్ని తయారు చేయడం కూడా చాలా సింపుల్. ఈ కమ్మనైన రుచికరమైన ఈ ములక్కాయ నూపిండి కూరని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీని అందరికీ షేర్ చేయండి.